పాన్ కార్డ్ సరెండర్ విషయంలో ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఓకేనా? సో, మీరు ఒక చిన్న విషయంలో తప్పు చేస్తున్నారు. అది ఏంటో కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వచ్చి ఫస్ట్ వివరించేసి తర్వాత ఆ విషయాన్ని నేను వీడియో మధ్యలో చెప్తాను గూడా. ఎందుకంటే కంటెంటు ముందు ఒకటి వెనక ఒకటి చెప్తే కరెక్ట్ కాదు, మ్యాచ్ అవ్వదు. అందుకని వరుసగా చెప్తూ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ కార్డ్ సరెండర్ చేసేప్పుడు చాలామంది బ్రదర్ మేము వేరే ఊర్లో ఉన్నాం. ప్రస్తుతానికి మా పాన్ కార్డు మా విలేజ్ అడ్రస్ అంతా కూడా ఏపీలోను తెలంగాణలో యాడో ఉంది. కానీ మేము ఉండేది బెంగళూరు లేదంటే హైదరాబాదు లేదంటే ముంబై యాడో ఉన్నాం. మేము మా పాన్ కార్డ్ని ఎలా సరెండర్ చేయాలి? దానికి సంబంధించి రీసెంట్గా మన ఛానల్లో వీడియో చేశా. బట్ అయినా కూడా క్వశ్చన్స్ అది అడిగేది ఏదో కామెంట్ సెక్షన్లో అడిగితే వీడియోస్ కింద కామెంట్ చేస్తే అక్కడ మీకు రిప్లై ఇస్తే 10 మంది కూడా తెలుసుకుంటారు. దానికి సంబంధించి మళ్ళీ మనతో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేసాం కదా అనేసి ఎక్కువ వాట్సాప్కే మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ప్లీజ్ ఎవరైనా ఏదైనా డౌట్ వస్తే ఫస్ట్ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అక్కడి నుంచి కావాలంటే సర్వీస్ కోసం అయితే మీరు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే నేను ఒక క్లారిఫై చెప్తాను. మీ పాన్ కార్డ్ని ఫస్ట్ మీరు సరెండర్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరు ఉండే ప్రదేశం లేకపోతే అసలు మీ పాన్ కార్డ్ ఎక్కడుందో ఫస్ట్ తెలుసుకోండి. నేను వీడియో ఇచ్చిన కింద దీనికి రిలేటెడ్ వీడియో కూడా మళ్ళీ అంటే పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో అయితే. లేదంటే మీరు మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ యోగశాస్త్రంలో కొట్టారంటే అక్కడ వస్తుంది. అక్కడ నేను ఈ థంబ్నెయిల్ కనపడుతుంది కదా, ఈ ఫోటోతో ఉండే వీడియో అయితే మీకు డిస్ప్లే అవుతుంది. అది ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు మీ యొక్క పాన్ కార్డ్ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వస్తుందో అది చెక్ చేసుకోండి. ఐటీఆర్ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఐటీఆర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ నౌ యువర్ జేఏఓ అని ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఇదే ప్రాసెస్ ఆ వీటిలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్, లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పూర్తి సమాచారం అంతా కూడా అక్కడ ఉండడం అయితే జరుగుతుంది మీకు. అక్కడ మీరు ఆ జేఓకి సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెయిల్కి ఒక మెయిల్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సో ప్రజెంట్ మేము రాలేని సిచ్యువేషన్లో ఉన్నాం, మా కండిషన్ బాగాలేదో లేదా హెల్త్ ప్రాబ్లమో లేదంటే మీరు ఎక్కడో బయట దేశాల్లో ఉన్నారో, ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ ఒరిజినల్ మీరు రాలేకుండా పోతున్నాము, మీ ఇన్కమ్ ట్యాక్స్ రాలేకపోతున్నాం అనేది వాళ్ళకి నమ్మేలా తెలియచేయాలి. సో తెలియజేసి మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము, ఈ నోటరీస్ అన్ని ఫార్మాట్ కావాలంటే మన యొక్క వెబ్సైట్ కూడా ఉన్నాయి. మీరు మన వెబ్సైట్ ఇస్తారు చూడండి, యోగశాస్.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ ఫామ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్, లాయర్ ఇండెమ్నిటీ బాండ్స్ సంబంధించిన డ్రాఫ్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవి మీరు రెడీ చేసేసుకొని దాన్ని పట్టుకొని మీరు డైరెక్ట్గా లోకల్లో ఉంటే ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళలేని సిచ్యువేషన్ ఏంటంటే అది దాన్ని తీసుకొని మెయిల్ కూడా ఇవన్నీ అటాచ్ చేయండి. తర్వాత ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో నుంచి రిజిస్టర్ పోస్ట్ అనేది చేయండి. కంపల్సరీ రిజిస్టర్ పోస్టే పంపించండి. అదొక ఎవిడెన్స్గా ఉంటుంది. మీరు ఈ డిక్లరేషను ఓకేనా? సో దాన్ని మెన్షన్ చేయండి. ఏ పాన్ కార్డ్ సరెండర్ చేయాలి, ఏ పాన్ కార్డ్ ఆధార్ లింక్ అయింది, ఒకవేళ లింక్ కాకపోతే లింక్ చేసుకోవాలి అనేది పూర్తి సమాచారం అంతా దాంట్లో మెన్షన్ చేసి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ చేయండి. అలా చేస్తే మ్యాక్సిమం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అది ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ పంపించేస్తే టైం వేస్ట్ అండి. ఎందుకంటే టైం వేస్ట్ కాదు, వెయిట్ చేయాలి, చాలా ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే మన ప్రాబ్లం మ్యాక్సిమం ఒక 80% క్లియర్ అవుతుంది. 20% కొన్ని సిచ్యువేషన్లో అది హోల్డ్ అవ్వడము లేదంటే ఇంకేదైనా రిజెక్ట్ అవ్వడం ఏదో కొన్ని కారణాలు ఉంటాయి. ఆ రిజెక్ట్ అయినా మనకు తెలుస్తుంది, విషయం మెయిల్కి వస్తుంది. ప్లస్ వచ్చి మనం స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనేది ఇదే. చాలామంది పోస్ట్ చేస్తున్నారు కదా, అందరూ ఈ డిటీడీసీలో ఏదో ప్రైవేట్ కొరియర్లో వాటిలో పంపించేస్తుంటారు. అలా కాకుండా మీరు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే అది మీకు ఎవిడెన్స్గా పనికొస్తుంది. ఫ్యూచర్లో మీకు పెనాల్టీలు ఏమైనా పడినా కూడా మనకు ఆల్రెడీ మేము సరెండర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేసాము, మేము పంపించాము, మా సిచ్యువేషన్ మీకు తెలియజేసాము అనేది అదొక పక్కా ఎవిడెన్స్ దొరుకుతుంది మీకు. సో మీ పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చు అనమాట. తప్పించుకోవచ్చు అంటే ప్రాబ్లం అనేది మనం ఏం తప్పు చేయడంలో ఉండే పాన్ కార్డ్ సరెండర్ చేసే దాంట్లో మనం అందుబాటులో లేం కనుక ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కనుక మనం ఇలా చేస్తున్నాం. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ పోస్టే పంపించండి. కుదిరితే ఆ నవ్ యువర్ జేఓలో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఏది వస్తుందో దానికి వెళ్ళేదానికే ట్రై చేయండి. వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి. ఆన్లైన్లో ఏంటంటే చాలా టైం పడుతుందండి. ఆన్లైన్లో మనం పాన్ కార్డ్ సరెండర్ మనం కూడా చేస్తున్నాం, సర్వీసులను చేస్తున్నాం. అది ఎక్కువగా టైం అనేది చాలా డిలే అయిపోతున్నాయి, వెంటనే సరెండర్లు అవడంలే. సో దానికోసం నేను బెస్ట్ సజెషన్ చాలా వీడియోస్ కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మీరు దగ్గరలో ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళి విజిట్ అయ్యి పాన్ కార్డ్ సరెండర్ చేసుకుంటే 100% బెస్ట్. ఇంకా లేని సిచ్యువేషన్లో మాతో కాంటాక్ట్ అయినా చేస్తాం, లేదు మీరే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించి మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. లోకల్ ఇన్కమ్ ట్యాక్స్తో పాటు మీరు డైరెక్ట్ మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి కూడా, హెడ్ ఆఫీస్కి కూడా ఒక మెయిల్ డ్రాప్ చేసి
ఈ ఇండియన్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ కూడా పంపించేదానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆ యొక్క అక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు కదా ఇండియన్ పోస్ట్ది, అవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. రేపు ఫ్యూచర్లో ఏదైనా మన పాన్ కార్డ్ సంబంధించిన ప్రాబ్లం వస్తే ఇవన్నీ మనకు పనికొస్తాయి. ఓకేనా? ఇంకొక విషయం, చాలామంది ఏంటంటే మేము డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళామండి, వాళ్ళు మాకు ఒక సీలేసి ఇచ్చారు, ఆ లెటర్ పైన ఆ ఎవిడెన్స్ ఉంది, అయినా మాకు ఇంకా పాన్ కార్డ్ సరెండర్ కాలేదని కూడా చాలామంది అడుగుతుంటారు. అలాంటి వారు కూడా ఈ రిజిస్టర్ పోస్ట్ ఒకసారి పంపించండి. ఆల్రెడీ మేము పంపించాం ఉంటే డైరెక్ట్గా మళ్ళీ ఒకసారి కలవండి. లేని వాళ్ళు ఆల్రెడీ మేము పంపించాము, ఇంకా మా పాన్ కార్డ్ సరెండర్ కాలేదనేసి మీరు అక్కడ గ్రీవెన్స్లో కూడా ఒకసారి ఆన్లైన్లో కూడా మీరు కంప్లీట్ చేయండి. ఎలా గ్రీవెన్స్లో కంప్లీట్ చేయాలని కూడా నేను వీడియోస్ చేశా, మరొకసారి మళ్ళీ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మరొకసారి నేను ఆ వీడియో మీకు ముందుకి ఖచ్చితంగా తెస్తాను. ఓకేనా? సో ఇదండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి ఫస్ట్ కామెంట్స్లోనే తెలియచేయండి. ఆ కామెంట్ ఇప్పుడు నేను చేసే వీడియో కూడా మన వాళ్ళు కామెంట్స్ చేస్తేనే అలాంటి వాటికి ప్రాబ్లం క్లియర్ చేసుకునే దానికి ఉపయోగపడతాయని వీడియోస్ చేస్తా. ఎక్కువ డైరెక్ట్గా వాట్సాప్లో పెడేస్తున్నారు అందరూ మెసేజ్లు అన్నీ కూడా. 1200 మెసేజ్లు ఉన్నాయి నైట్ చూసే కొందికి. రిప్లై ఇవ్వాలంటే ఎంత కష్టం అవుతుంది ఆలోచించండి, కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్స్ చూస్తే ఒక్క కామెంట్ కూడా రావడంలే, చూస్తే అంతా ఈ వాట్సాప్లోనే ఉంటుంది, నిండిపోతున్నాయి. అదేదో మనము అక్కడ ఉంటే అన్న కొంచెం రీచ్ అన్న వస్తుంది. ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సర్వీస్ కోసం అయితేనే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.